హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మా ఇంట్లో అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నాము. అందులోకి జీలకర్ర మెంతుల పొడి రెడీ అయితే అవుతుంది. జీలకర్ర మెంతుల పొడి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటేనే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. ఈలోపు ఉసిరికాయలు మాత్రం మంచిగా వాష్ చేసుకొని నీళ్లు లేకుండా ఉట్టేలాగా చూసుకోవాలి. అలాగే ఒక కడాయిలో నూనె పోసుకొని వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే జీలకర్ర మెంతుల పొడి అయితే మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్లో ఉసిరికాయలని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలని. జీలకర్ర మెంతుల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే వెల్లుల్లి కారం కూడా రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అలాగే 4 టీ స్పూన్ల కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము పచ్చళ్ళలోకి. నూనె హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, దీంతో పాటుగా కరివేపాకు, వీటిని మంచిగా పోపు మాత్రం మంచిగా కాలనివ్వాలి. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు. ఫైనల్గా కొద్దిగా ఇంగువ పొడి వేసుకుంటే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉసిరికాయలని తీసుకొని ఇప్పుడు వెల్లుల్లి కారంని ఉసిరికాయలలో యాడ్ చేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మనం జీలకర్ర మెంతుల పొడి ఫ్రెష్గా రెడీ చేసుకున్నాం కదా, అదే ఇది. ఎప్పుడైనా పచ్చళ్ళకి జీలకర్ర మెంతుల పొడి ఫ్రెష్గా రెడీ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే పోపుని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 12 అవర్స్ తర్వాత చూసుకుంటే ఈ విధంగా నూనె ఉట్టి ఆహా, ఎమ్మి ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో. ఇంకా తినేయడమే ఆలస్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్.